చూడండి ఈ ఆబ్జెక్ట్ అనేది ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఒక ప్లేస్‌లో అనేది ఆగినప్పుడు ఇక్కడ ఈడ నుంచి ఈడికి వెళ్ళింది. ఎందుకు? నేను ఒక ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నా కాబట్టి ఆబ్జెక్ట్‌కి వెళ్ళింది. వెళ్ళి ఎక్కడ ఆగింది? ఒక పొజిషన్‌లో ఆగింది. అంటే ఇక్కడ నుంచి నేను ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నా. కానీ ఇటు నుంచి గూడా ఒక ఫోర్స్ అనేది ఆపోజ్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఆపోజ్ చేస్తుంది. అందుకే ఇక్కడ ఏమైంది? ఒక పెన్ అనేది ఆగింది. ఒకవేళ ఇక్కడ ఫోర్స్ అనేది ఆపోజ్ చేయకపోతే, ఈ పెన్ అనేది ఇట్లనే వెళ్ళిపోవాలి. అందుకే ఈ నుంచి ఈకి నేను ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడేమో అది మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది? నేను ఎక్స్‌టర్నల్ ఫోర్స్ ఆపేస్తే ఇక్కడేమైంది? ఆబ్జెక్ట్ అనేది ఆగింది. అంటే ఇటు నుంచి ఇటు ఆపోజిట్ ఫోర్స్ అనేది కంటిన్యూ ఫోర్స్ అనేది అప్లై అయింది. అప్పుడు దీన్ని ఏమని అంటామంటే మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అంటాం. నెక్స్ట్ ఇట్లా టైప్స్ ఉంటాయి. ఏమేమి టైప్స్ ఉంటాయంటే ఫస్ట్ స్లైడింగ్ ఫ్రిక్షన్, తర్వాత స్టాటిక్ ఫ్రిక్షన్. మనం ఇవి 2 అంటే ఏంటియో మనం తెలుసుకుందాం. ఇక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్ మీరు ప్రీవియస్ క్లాసెస్‌లో ఇన్నే ఉండొచ్చు. బట్ చిన్న అవగాహన కోసం. ఇక్కడ ఏమన్నాడంటే మనకు ద ఫ్రిక్షన్ విచ్ కమ్స్ into play when the surface of one object moves relative to surface of another object. ఒకవేళ ఇప్పుడు దీని మీనింగ్ ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ ఒక సర్ఫేస్ ఉందనుకో, సరే ఒక బుక్ అనుకో, నేను ఇక్కడ ఒకటి రాయాలనుకుంటున్నా. ఇక్కడ 2 అని రాసా. అంటే ఈ పెన్నుకును ఈ బుక్‌కి మధ్యలో జరిగిన ఫ్రిక్షన్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేసి రాయగలుగుతేనే కదా ఇక్కడ అనేది 2 అని రాయగలిగా. అంటే ఇటు నుంచి ఫ్రిక్షన్ కనబడుతుంది. ఈ రెండిటి మధ్యలో అంటే పెన్నుకి, బుక్‌కి మధ్యలో కనబడే ఫ్రిక్షన్ ఏదైతే ఉందో దాన్నే స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. అందుకే ద ఫ్రిక్షన్ విచ్ కమ్స్ ఇంటు ద ప్లే వెన్ ద సర్ఫేస్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఏమన్నాడు మూవ్స్ టు ద సర్ఫేస్ టు అనదర్ ఆబ్జెక్ట్. నేను ఇలా మూవ్ చేయగలిగితే అంటే ఫోర్స్ పెట్టి మూవ్ చేయగలిగితేనే కదా ఇక్కడ ఏమైనా రాయగలుగుతాం. దీన్నే స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ ఫ్రిక్షన్. సో స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటిదో మనం తెలుసుకుందాం. ఏమన్నది ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఇక్కడ ఈజ్ ద ఫ్రిక్షన్ విచ్ కమ్స్ ఇంటూ ప్లే when surface of the object are at rest relative to the each other and its magnitude its maximum when it is rest to move. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉంది ఈ ఆబ్జెక్ట్ని ఏం చేశానంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ పెట్టి నేను మూవ్ చేశాను. మూవ్ చేసినప్పుడు ఇది మూవ్ అవుతుందంటే ఇక్కడ ఎంతో అంత ఫోర్స్ దీని తర్వాత ఎంతో అంత ఫోర్స్ ఉంటేనే కానీ నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ జరుగుతున్న ఫోర్స్ అంటే నేను మూవ్ చేసేటప్పుడు ఈడ క్రియేట్ అవుతున్న ఫోర్స్నే మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అని అంటాం. ఏమంటాం? స్టాటిక్ ఫ్రిక్షన్. మరొకసారి చూసుకుందాం. ఈజ్ ద ఫ్రిక్షన్ విచ్ కమ్స్ ఇంటూ ద ప్లే వెన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్. ఈ ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది. నేను ఇలా మూవ్ చేశాను. అంటే ఇది మూవ్ చేస్తున్నప్పుడు నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే కదా ఇది మూవ్ చేస్తున్నాను. అప్పుడు ఇట్లా మూవ్ అవుతుంది అది. మూవ్ అవుతుందంటే ఇక్కడ ఎంతో కొంత ఫ్రిక్షన్ అప్లై అయితేనే కదా ఇది మూవ్ అవుతుంది. దీన్నే మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఓకేనా? ఇది ఫ్రిక్షన్ అంటే మెయిన్ టాపిక్స్ ఇవే ఉంటాయి. టైప్స్ ఆఫ్ ద ఫ్రిక్షన్, అసలు ఫ్రిక్షన్ అంటే ఏంటి? అసలు ఫ్రిక్షన్ మన ప్రీవియస్ క్లాస్‌లో కాంటాక్ట్ ఫోర్స్ గురించి చెప్పాం కదా! కాంటాక్ట్ ఫోర్సుల్నే ఇది ఒక సబ్ టాపిక్ అనమాట ఫ్రిక్షన్ అనేది. ఓకే. ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయరో వారు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. రోజు అప్డేట్ క్లాసెస్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ మోడల్ క్వెషన్స్ ఏమో మన షార్ట్ వీడియోస్‌లలో చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.